చూస్తున్నారు కదా, బీడ్స్లో మన ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా అవి యూజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద సూది కూడా కావాలి, ఎందుకంటే హ్యాంగింగ్ మనం వేసుకోవటానికని. ఇది తీయకనన్నా. అండ్ ఇది ఒకటండి, ఇది ఫెవికాల్ కూడా యూజ్ చేస్తాం కదా. ఇదేమో పేపర్ టేప్ అండి, ఇది ఒక పేపర్ టేపు. అండ్ ఇదేమో కలర్స్లో ఫెవిగ్రిల్ ఉంటుంది కదా, ఫెవిగ్రిల్లో తీసుకోండి. ఇదైతే మంచి వస్తుంది, షైనింగ్ వస్తుంది. ఈ ఫిషెస్కి మనం అంటించుకోవడానికని టిష్యూస్ని కూడా యూజ్ చేయాలండి. టిష్యూస్ ఎందుకంటే మనకి టెక్స్చర్, ఫిష్ యొక్క టెక్స్చర్ ఎలా ఉంటుందో సో అలా వస్తుంది. సో అందుకని మనం టిష్యూస్ యూజ్ చేస్తే కూడా చాలా బాగా వస్తుంది. సో చూసేద్దాం అది ఎలా తయారు చేసుకోవాలో. మనం ఈ కార్డ్బోర్డ్ని టిష్యూ మీద అంటించేసి మనం స్టిక్ చేసేసుకొని ఒక సైడ్కే మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటించేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పెయింట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా. సో నేనైతే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్కి ఫిష్ షేప్ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ద కలర్స్. మనం కలర్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫిష్ టెక్స్చర్ ఎలా ఉందో అలాగే వచ్చింది. సో ఇప్పుడు మనం ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే వైట్ని తీసుకొని ఇక్కడ ఇలా బోర్డర్ లైట్గా టచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇలాంటి ఫిషెస్ అన్నీ తయారు చేసుకుని ఈ సూదిలో దారం ఎక్కించి ఈ బీడ్స్ ఉంటాయి కదండి, మీ దగ్గర ఏ వెరైటీ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటివి నేను ఒకటి తయారు చేశాను, నేను మీకు అది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలాగే నేను తయారు చేసిన ఒక వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఇలా మనం కావాల్సిన ఫిషెస్ అన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వాల్ హ్యాంగింగ్ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. సో నేను నాకు నచ్చినట్టుగా డిజైన్స్ చేశాను. సో చూస్తున్నాను కదా, ఇది ఒక మోడల్ అనమాట. కింద కూడా మనం ఇలా హ్యాంగింగ్కి మన ఇంట్లో ఏముంటే అది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో బీడ్స్ పెట్టి థ్రెడ్కి మనం కుచ్చేసుకోవటమే, ఎందుకంటే ఇది కార్డ్బోర్డే కాబట్టి ఈజీగా మనకి నీడిల్ దిగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా నేను 2 చేశాను అనమాట. సో టోటల్గా ఇలాంటి ఫిషెస్ మనము 8 చేసుకోవచ్చు, 10 చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ లెంత్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టుకోవాలండి, అప్పుడు లుక్ బాగా కనిపిస్తాయి ఫిషెస్ అనేవి. సో చూస్తున్నారు, మీకు ఇది వాల్కి కూడా పెట్టి చూపిస్తాను, చాలా లుక్ ఉంటుంది. సో సో పైన కూడా మనం ఇలా ఒక హ్యాంగ్ని తగిలించుకొని ఒక రింగ్ని పెట్టుకుంటే, సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వాల్ హ్యాంగింగ్.